ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయి నిలవనున్న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం చారిత్రాత్మక ఘట్టమని పార్వతీపురం ఎమ్మెల్యే బొనెల విజయచంద్ర అన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్తున్నట్టుగా తెలిపారు. ఆగస్టు 1న గౌరవ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోయే ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలికే చారిత్రాత్మక ఘట్టమని ఎమ్మెల్యే తెలిపారు. ఉత్తరాంధ్రకే మణిహారం మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ అలాగే డొమెస్టిక్ ఈ ఆగస్టు 9 నుంచి మనం దాన్ని డైరెక్ట్గా ఆపరేషన్ తీసుకురావడం జరుగుతుంది. 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ జరుగుతుంది. దానికోసం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. నేను చెప్పడం కన్నా ఏం జరుగుతుంది, ఎంత అద్భుతంగా ఉంది, వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా వేరే లోకానికి వెళ్ళారా, ఇంత అద్భుతమైన విమానాశ్రయాన్ని, అంత ల్యాండ్స్కేపింగ్ విమానాశ్రయాన్ని చాలా అద్భుతంగా చేశారన్నారు. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఎర్ర బస్సు రాని భోగాపురంకి ఎయిర్ బస్సా అని చెప్పి ఎటకారం చేశాడు. కానీ ఇప్పుడు ఎయిర్ బస్సులు కాదు, కార్గోలు మొత్తం విమానాశ్రయాన్ని తీర్చిదిద్దిన బాధ్యత కూటమి ప్రభుత్వంకి ఉంది. అందుకే నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తా, కూటమి ప్రభుత్వం పనులు చేసే ప్రభుత్వం, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో ఒక ఎయిర్పోర్ట్ని అద్భుతంగా నిర్మించడం జరిగింది. పోలవరాన్ని ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఉత్తరాంధ్రకి ముఖ్యంగా చూసుకుంటే వివిధ కంపెనీలు తీసుకురావడం జరిగింది. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించి ఆపడం జరిగింది. ఇన్ని చేసాం కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు. పేదల్ని చూసుకుంటూ సంక్షేమం ఇస్తున్నాం. ఎయిర్పోర్ట్కి అలాగే పార్వతీపురం నుంచి 2000 మంది జైన సైనికులు, తెలుగుదేశము అలాగే అందరం కలిపి ఒక 2000 మంది మా నియోజకవర్గం నుంచి కూడా మేము పార్టిసిపేట్ జరుగుతుంది. దాన్ని జయప్రదం చేయాలని ఆల్రెడీ 3 దశలు మీటింగ్లు కూడా పెట్టుకుని ఉన్నాం. ఈరోజు కూడా మరొకసారి కూటమి నాయకులు అందరితో మాట్లాడుకొని త్వరలో నా కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతుంది అని తెలియజేస్తున్నానండి. జై హింద్.